కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే మన జీవితంలో మనం చేసే ప్రతి పనికి మంచైనా చెడైనా దాని ఫలితం తిరిగి మనకు వస్తుంది. దీనిని మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒకతను ఒక మామిడి చెట్టును చూస్తాడు. వెళ్ళి దానికి ఉన్న పండును తెంపుకొని తింటాడు. దానిని గమనించిన తోటమాలి అతను ఒక కర్రతో కొడతాడు. ఆ నొప్పికి అతని కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. మొదటగా తన కళ్ళే కదా చూసాయి ఆ మామిడి పండుని, కాబట్టి చివరికి తన బాధను కూడా ఆ కళ్ళే భరించాయి. ఇదే అండి కర్మ సిద్ధాంతం. మనం ఎవరి జీవితంలోనైనా బాధను తీసుకొచ్చినా, వాళ్ళని ఏమన్నా మాటలన్నా, వాళ్ళకి ఏమైనా అన్యాయం చేసినా ఆ ఫలితం మనకు తిరిగి కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా మన ఎవరి జీవితంలోనైనా సంతోషాన్ని ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా సహాయం చేసినా, మన వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నా ఆ ఫలితం కూడా మనకు ఖచ్చితంగా తిరిగి వస్తుందండి. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఏ దారిలో వెళ్తాము అనేది మన చేతిలోనే ఉంటుంది. దాన్ని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుందండి. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హరే కృష్ణ.